వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం. నివాసం వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ శ్రేణుల మోహరింపు. వందే భారత్ రైలులో రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్న హోంమంత్రి. తిరుమల దర్శనం కోసం రైల్వేలో స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. పోలవరం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున 13,430 క్యూసెక్కుల వరద నీరు. చక్రాయపేట గండి క్షేత్రంలో శ్రావణ మాసం మహోత్సవాలు. ఆంజనేయ స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విజయవాడ నుండి వందే భారత్ రైలులో రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. అనంతరం తిరుమల దర్శనం కోసం రైల్వేలో స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. మన బండి ఎక్కడ ఉందమ్మా? పోనా పక్కన ఆత్మకూరు సైదాపురం మండలంలో ఎస్సీ ఎస్టీ రైతులకు పోలీసులు, రెవెన్యూ అధికారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. రెక్కల కష్టంతో అడవి లాంటి భూమిని చదును చేసుకొని 20 ఏళ్లు కష్టపడి నిమ్మ చెట్టు నాటుకున్నారు. కరెంటు మోటార్ లేకుంటే బిందెలతో నీరు పోసి పెంచుకున్న నిమ్మ చెట్లు కాపుకు వచ్చాయి. పంట చేతికి వచ్చి తమ కష్టాలు తీరుతాయి అనుకున్న గిరిజనులకు అధికారులు అడ్డం పడ్డారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో సరిహద్దుల్లో శత్రువులతో యుద్ధాలు చేసే విధంగా బెటాలియన్, స్పెషల్ పార్టీ, లా అండ్ ఆర్డర్ పోలీసులతో ఆత్మకూరు పోలీస్ సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులు పెద్ద ఎత్తున గిరిజనులను పెంచుకున్న నిమ్మ చెట్లను తొలగించేందుకు వచ్చారు. దాంతో అక్కడ యుద్ధ వాతావరణం తలపించింది. నా పేరు యాటగిరి రవణమ్మ, నా కొడుకు శివయ్య, వెంకటేశులు, ఇద్దరికి కలిపి నా పేరు ఉబ్బరకిష్టమ్మ, మాది కమోరుపల్లి. నా పేరు ఉబ్బరకిష్టమ్మ, మాది కమోరు. కడప, రాయలసీమకు తలమానికమైన కడప జిల్లా చక్రాయపేట గండి క్షేత్రంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు గండి ఆంజనేయ స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో పోటెత్తారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 వారాలు శ్రావణ మాసం స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. చివరి వారం 5వ వారం స్వామివారి ఆస్థాన ఉత్సవం, కేరళ వాయిద్యాలు, బాణ సంచాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య పూర్తి చేశారు. నమస్కారం. నమో వీరాంజనేయం. నా పేరు జె వెంకట సుబ్బయ్య. నేను శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం గండి క్షేత్రం, చక్రాయపేట మండలం, కడప జిల్లాకు సహాయ కమిషనర్ మరియు ఈఓగా విధులు నిర్వహిస్తున్నానండి. శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం గండి క్షేత్రంలో 2025 సంవత్సరంలో
బ్రహ్మోత్సవాలు శ్రావణ హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేశాయి. ఈ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేసే అవకాశం ఉందనే సమాచారంతో కొండాపూర్లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని పసిగట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణుల దాడిని అడ్డుకునేందుకు వారు మోహరించారు. కౌశిక్ రెడ్డి నివాసం పరిసరాల్లో పోలీసులు అదనపు బలగాలను మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో పోలవరం నిండుకుండను తలపిస్తుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,13,430 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. నీటి మట్టం పెరగడంతో అధికారులు భారీగా నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో భారీగా నీరు చేరడంతో అధికారులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు మౌలిక సదుపాయాలు కల్పించలేదంటూ రాజమహేంద్రవరం బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్
తమకు మౌలిక సదుపాయాలు కల్పించలేదంటూ రాజమహేంద్రవరం బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ వాసుల ఆవేదన వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలంటూ నిరసనలు తెలియజేశారు. లక్షలు వెచ్చించి విల్లాలు ప్లాట్లు కొనుగోలు చేశాక అక్కడ సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. రాజానగరం మండలం దివాన్ చెరువు జాతీయ రహదారిలో ఉన్న బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ సరైన వసతులు సమకూర్చలేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. అక్కడ స్థానిక వాసులు మాట్లాడుతూ సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో మినీ అమెరికా అని పిలువబడే బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ 2013లో ప్రారంభించిన కిందికి చెప్పాలా మినీ అమెరికా అని పిలువబడే బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ 2013లో ప్రారంభించారన్నారా సరే మినీ అమెరికా అని పిలువబడే బ్రిడ్జ్ కౌంటీ టౌన్షిప్ 2013లో ప్రారంభించారన్నారు. అక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ అనేది చాలా ప్రాబ్లమ్ గా ఉంది. ఓపెన్ వైర్స్ అంతా కూడాను ఎక్కడ కూడా ఏదో టెంపరీగా ఏదో ఒక సెల్లో టేప్ చుట్టేసేసి వెళ్ళిపోతారు. బట్ రీసెంట్ గా గ్రాస్ కటింగ్ చేయిస్తుంటే మా గార్డెనర్ కి చాలా పెద్ద షాక్ తగిలి అతను ఒక అరగంట సేపు మామూలు అవలేపోయాడు. ఆల్మోస్ట్ ఏమైపోయాడో తెలియని పరిస్థితిలో అంత డేంజరస్ గా ఉంది. ఇక్కడ ఎలక్ట్రికల్ అనేసరికి చాలా పాయింట్స్ అంటే 2-3 క్రిస్ప్ గా చెప్పాలంటే ఎలివేటర్ మన లిఫ్ట్ ప్రాబ్లమ్, రెండోది అక్కడ ఎస్టీపీ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ కూడా దీనికి చాలా అర్జెంట్ గా వార్ ఫుట్ మీద చాలా ఎసెన్షియల్ గా అర్జెన్సీగా ఉంది. ఇదంతా కూడా మా దగ్గర మెయింటెనెన్స్ అంతా కూడా పక్కాగా తీసుకుంటున్నారు. మేము కూడా 100% ఎవ్రీ మంత్ రెగ్యులర్ గా పే చేస్తున్నాం. బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఫెసిలిటీస్. 2500 మెయింటెనెన్స్ పే చేస్తున్నామండి ప్రతి నెల. ఇది కాకుండా వేరే మేము స్పెషల్ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నాం. ఇది కమ్యూనిటీ అనేసి అన్నారు అని తీసుకున్నామండి మేము. బ్రిడ్జ్ కమ్యూనిటీ అంటే బ్రిడ్జ్ కౌంటీ అంటే కమ్యూనిటీ కదండి. కమ్యూనిటీ లాగే నాకు అసలు అనిపించట్లే. ఎందుకంటే కమ్యూనిటీ అంటే ఒక ప్లంబర్ ఉండాలి, ఒక ఎలక్ట్రీషియన్ ఉండాలి. ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు వెంటనే రారు. 2 days అయినా 3 days అయినా రారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరండి. ముందు ఎవరు ఫోన్ ఎత్తరు. ఇచ్చే నంబర్లు బోల్డ్ నంబర్లు ఇచ్చారు, ఎవరు ఫోన్ ఎత్తరు. చిరాకు వస్తుంది, చాలా చిరాకు వచ్చేస్తుందండి. మెయింటెనెన్స్ కరెక్ట్గా కడుతున్నాము. అప్పుడు ఇచ్చిన ఎమ్యూనిటీస్ లో ఏవి కూడా ఫుల్ఫిల్ గా చేయలేదండి ఇప్పటి వరకు కూడా. 2016లో తీసుకున్నాను. నేను A65 జిల్లాలో ఉంటాను. నేను ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ని. వెళ్ళాము రేరాని కూడా వీళ్ళు మసిబూసి మారేడికాయ చేసి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వకుండా దాన్ని ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే మొన్న మీటింగ్లో రేరాకి వెళ్ళారా అని మమ్మల్ని అడిగారు. దానికి కూడా ఎవరు రిప్లై ఇవ్వరండి. అందరికీ ఆర్టీఐ యాక్ట్లో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటే దీనికి ప్రాబ్లం ఏంటంటే బైఫర్కేట్ అయిన తర్వాత వచ్చేటప్పటికి కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. దీని ఓనర్స్ ఎవరో తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వరు. ఇక్కడ పనిచేసే మెయింటెనెన్స్ వాళ్ళు ఇన్ఛార్జ్ వాళ్ళు తప్పించి ఇంకెవరి నెంబర్లు తెలియవు. ఈమెయిల్స్ పెడుతున్నా కూడా దాటికి రిప్లై ఇవ్వరు. ఇవి చెయ్యండి, మేము సహాయశక్తులా వీళ్ళ చేత పని చేయించుకోవడానికి ఇన్నాళ్ళు చూసాము. ఇంకా మాకు ఓపిక నశించి వీళ్ళు ఎవరు రిప్లై ఇవ్వట్లేదు. దానికి మనం పేపర్కి వెళ్ళకపోతే పబ్లిక్లోకి వెళ్ళకపోతే ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో చేసామండి. వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇక్కడ వీళ్ళకే బ్యాంక్ లోన్స్ దొరకట్లేదండి. వీళ్ళ పేరు అంత గొప్పగా ఉంది ఇక్కడ ఉందండి. 2012 నుంచి ఇప్పుడు ఇంచుమించు 12 ఏళ్ల నుంచి మేము అవస్థపడుతున్నాం. అసలు ఒకప్పుడైతే ఒక కేసీ కూడా పనిచేసేది కాదండి. గొడవ చేస్తే వాళ్ళందరినీ చేస్తే అండర్ గ్రౌండ్ కేబుల్ అని వేశారు. మీరు వెళ్ళినప్పుడు చూడండి, ప్రతి కేబుల్ ఎక్కడో అక్కడ ఓపెన్ అయిపోయి ఉంటుంది. చెయ్యేస్తే షాక్ కొట్టేటట్టు ఉంటుంది. ఎస్టీపీ పనిచేయదండి, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. వాటర్ హెచ్ఎన్ఎస్ పవర్ సిస్టమ్ అని చెప్పి పెట్టారు. దాని బోర్డులు ఉండవు, పిఎల్సి బోర్డులు ఉండవు. మేము పేపర్కి వెళ్ళామని మొన్న మా దగ్గర నుంచి వాటర్ బోర్డు పీకేసి 2 రోజులు వాటర్ ఉండదని చెప్పాడు. మేము అందరం వెళ్ళి గొడవ చేస్తే 2 గంటల్లో రిపేర్ అయిపోయిందని చేశాడు. పిఎల్సి బోర్డు 2 గంటల్లో రిపేర్ అయిపోవడం అన్నది ఉండదు. మళ్ళీ అదే బోర్డు తీసుకొచ్చి పెట్టి మాకు వాటర్ ఇచ్చాడు. మెయింటెనెన్స్ ఒక్కొక్కళ్ళం 1500 నుంచి 2000 కడుతున్నామండి. రోడ్లు తొడవరు, ఎక్కడ బుషులు క్లియర్ చేయరు. మీరు వెళ్ళినప్పుడు అన్నీ చూడండి, పాములు స్వైర విహారం చేస్తున్నాయి. సరే, కోతులకి కుక్కలకి అన్ని చోట్ల ఉన్న ప్రాబ్లమే, మేమేం కాదంటం లేదు. వాటికి మేము ఎఫర్ట్ తీసుకుని కొన్నిసార్లు కోతుల్ని పట్టించి అన్ని మేము చేసుకుంటున్నామండి అసోసియేషన్. వాళ్ళు ఏం చేయటం లేదు. అయితే మేము మా పాప జిఎస్ఎల్లో చదువుతుంది, మేము అందుకనే ఇక్కడ తీసుకుంటాం జరిగిందండి. మేము వచ్చినప్పుడు అయితే చాలా మినీ అమెరికానే అని అన్నారు. మినీ అమెరికా కాదు కదా, కనీసం ఆంధ్రాలో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉండవు. ప్రతిదీ ఏది కావాలన్నా మేము 15 కిలోమీటర్లు రాజమండ్రి వెళ్ళి రావాలి. మెయిన్ లేడీస్ అంటే
ఏది ఇక్కడ దొరకవు. కనీస అవసరాలు అంటారు, మెడికేషన్ ఉండదు. అర్జెంటుగా ఏ పాము ఏదైనా వచ్చి మమ్మల్ని ఎవరినైనా కుట్టినా కూడా కనీసం ఇక్కడ మెడికేషన్ అనేది జరగదు. మెడికల్ షాప్ అనేది మాకు అవైలబుల్ లేదు ఇక్కడ. పోస్టల్ కానీ ఏదైనా కూడా మేము ప్రతిదానికి కూడా చాలా దూరం, వెయ్యి ప్రయాసాలకు ఓర్చుకుని దూరంగా వెళ్లాల్సి వస్తుంది. ప్రశాంతంగా ఉంటుందంటారు, ఆ ప్రశాంతత అంటే ఇక్కడ కనీసం లేదనే చెప్పాలి. స్పందించకపోతే శాంతియుతంగా, ఇప్పుడు మేము శాంతియుతంగానే చేసాం, దీన్ని ఇంకా అగ్రెసివ్గా తీసుకోవాల్సి వస్తే దీన్ని ఫర్దర్ శాంతియుత ధర్నాకి వెళ్దామని అనుకుంటున్నామండి. మాది కార్పస్ ఫండ్ 2.6 crores వాళ్ళు అనౌన్స్ చేసింది, మా దగ్గర అందరూ కలెక్ట్ చేసింది. 1.2 crores వరకు క్లబ్ హౌస్ అమౌంట్ ఉంది. ప్రతి అపార్ట్మెంట్కి 70,000 వచ్చింది. టోటల్ 5 crores అమౌంట్ బ్రిడ్జ్ గోండి ప్రజ్ఞ రివర్ బ్రిడ్జ్ డెవలపర్స్ లిమిటెడ్ కంపెనీలో ఉన్నాయి. మేము వాళ్ళకే పే చేసింది. వాళ్ళు దీనికి రెస్పాన్సిబిలిటీ, ఈ సొసైటీ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చేయవలసిందే. మా సపోర్ట్ ఉంటుంది, కానీ వాళ్ళు ప్రాపర్గా. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణ చౌరస్తాలో శనివారం ఉదయమే ఘోర రోడ్డు ప్రమాదం జరిగి తండ్రి కూతురు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. షాద్నగర్ చౌరస్తాలో ఓ ట్యాంకర్ లారీ నిర్లక్ష్యంగా బైకును ఢీకొట్టడంతో పట్టణానికి చెందిన మచ్చేందర్, అతని కూతురు మైత్రి దుర్మరణం పాలయ్యారు. లారీ డ్రైవర్ ప్రస్తుతం షాద్నగర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ విషయమై పట్టణ సిఐ విజయ్ కుమార్ను వివరణ కోరగా తండ్రి కూతుర్లు ఇద్దరు చనిపోయారని సిఐ తెలిపారు. డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా మచ్చేందర్ తన కూతురు మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజీకి పంపించేందుకు బస్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిఐ తెలిపారు. శవాలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నల్గొండ భారీ బహుళార్థ సార్థక ప్రాజెక్టు నాగార్జున సాగర్ నిండుకుండలా మారడానికి చేరువలో ఉంది. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపు 1,20,000 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 581 అడుగులకు చేరింది. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే మరో 2-3 రోజుల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువకు నీటి విడుదలతో పాటు మెయిన్ పవర్ హౌస్ ద్వారా పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. అదే రీతిలో ఇన్ఫ్లో కొనసాగితే సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 285 టీఎంసీలకు చేరింది. దీంతో సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంతో పాటు కుడి ఎడమ కాలువలకు హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం మొత్తంగా 31,851 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ఎగువ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా జూరాల, సుంకేసుల జలాశయాల ద్వారా 1,40,000 క్యూసెక్ల వరద నీరు వస్తుండగా కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 69,000 క్యూసెక్ల క్రస్ట్ గేట్ల ద్వారా మరో 54,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. గుర్రంపోడు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమం మండల అధ్యక్షుడు మామిడి వినోద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షుడు గోలి ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్రంపోడు మండలంలోని వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు ఇందుకు కృషి చేయాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలను
ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని, ఒక సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ముస్కు పృథ్వీ వెంకటేష్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి అయిన రాజు నాగరాజు, సీనియర్ నాయకులు తేలుకుంట్ల రవి, వెంకటరెడ్డి, మట్టుపల్లి శేఖర్, మామిడి నాగరాజ్, గోగుల రవి, నాగరాజు మణి, వెంకటాపురం శ్రీను, లాల్, అజయ్, బన్నీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. भारत माता की इतरम मातरम वंदे मातरम इतरम मातरम वंदे मातरम भारत माता की वर्धिल्लाले भारतीय जनता पार्टी वर्धिल्लाले भारतीय जनता पार्टी నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతా కీ భారత్ మాతా కీ పార్టీ గుర్రంపోడు మండల స్థానిక ఎన్నికల సందర్భంగా మండల కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యశాలకు మండల బీజేపీ శాఖ అధ్యక్షులు మామిడి వినోద్ కుమార్ గారు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో రాబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, వార్డు మెంబర్ల యొక్క ఎన్నికల కోసం సంసిద్ధత వ్యక్తం చేయడం కోసం, పోరాటాన్ని ఈరోజు ప్రారంభించడం కోసం ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు, వివిధ పార్టీల నాయకులకు మేము తెలియజేస్తుంది ఏంటంటే, రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రజలందరూ కూడా సంసిద్ధతతో ఉన్నారు. ప్రతి ఒక్క వర్గం కూడా, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఈ విధంగా ఏ వర్గం చూసినా, నిరుద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్క వర్గం కూడా భారతీయ జనతా పార్టీని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని ఎదురు చూస్తూ ఉన్నాయి. ఏ ఎన్నికలు ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ యొక్క ఎన్నికల సందర్భంలో అంటే నిశ్శబ్ద విప్లవం వచ్చింది. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఓటు వేసే ఆలోచన ప్రజల్లో పోయింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏ రకమైనటువంటి మభ్యపెట్టి ఆలోచనలు చేసినా, ఏ విధమైనటువంటి డబ్బు, మద్యం ఇలాంటి ఎన్నో రకాలుగా ఆశ చూపెట్టినా కూడా వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపైన ఓటు వేసి కమలం పువ్వు గుర్తు అభ్యర్థులను భారీ స్థాయిలో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గుర్రంపూడి మండలంలో ఈరోజు గుర్రంపూడి మండలంలో స్థానిక ఎలక్షన్ సంబంధించి కార్యశాల పెట్టుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు గారు గోలి ప్రభాకర్ గారు రావడం జరిగింది. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యువత మొత్తం రాజకీయాల్లో రావాలి. చాలా ప్రపంచంలో యువత అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. అంటే చాలా గొప్ప శక్తి గల యువత. అయితే ఇప్పుడు స్థానికంగా మనం ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ అందరూ పోటీ చేసి ఎలాంటి కద్దర చుక్కల రాజకీయ నాయకులు లేకుండా యువత చాలా గొప్పగా
మన అభివృద్ధిని సాధించాలని మోడీ గారి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మనం అంతా చేరుకోవాలని చాలా ముఖ్యంగా యువతకు చెప్తున్నాను. ఖచ్చితంగా యువత పార్టిసిపేట్ చేయాలి. పద్మశాలి సదాశివపేట సేవా సంఘం ఆధ్వర్యంలో పాషికంటి మల్లేశం సంస్కరణ సభ నిర్వహించడం జరిగింది. సదాశివపేట పద్మశాలి పట్టణ అధ్యక్షులు విశ్వనాథం సభ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మునిపల్లె విశ్వనాథం మాట్లాడుతూ పాసికట్టి మల్లేశం పద్మశాలి సంఘానికి అనేక సేవలు అందించారు. ఆయన ఆధ్వర్యంలో భవన నిర్మాణం కూడా జరిగింది. పద్మశాలీలు అన్ని రంగాలలో ముందుండాలని పోరాడే వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి అధ్యక్షులు గుండు సత్యనారాయణ, రాష్ట్ర యువజన అధ్యక్షులు గండమల్లి రాజు, మునిపల్లి రామకృష్ణ, హరికృష్ణ, చిలవరం వెంకటేష్, సుప్పాల శ్రీనివాస్, విజయ్ కుమార్, సంజు కుమార్, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నేను ఒక కార్యక్రమం పరిచయమైనప్పుడు నా కార్యక్రమాలు చూసి అన్న చాలా బాగా సంతోషపడేవాడు. అంటే పద్మశాలీలు ఇలా కష్టపడాలి, ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఐక్యత పెరుగుతూ ఉంటారు, వాళ్ళ కులం కూడా అన్ని కులాలతో పాటుగా ముందుకు వస్తారని చెప్పేసి నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. కాబట్టి ఆ రోజు గత 12 సంవత్సరాల నుంచి కూడా నేను ఏ సంఘాలలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఏ కార్యక్రమం చేసినా అన్నకు వాట్సాప్ పెట్టి అన్నకు కాల్ చేసి, అన్న రాష్ట్రంలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, జిల్లాలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, సంగారెడ్డిలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, ఇరవై పోతాం అని చెప్పేసి ఖచ్చితంగా ఏ ప్రోగ్రామ్ సంబంధించిన సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే అంత గొప్ప వ్యక్తి, అంటే నిస్వార్థంగా రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ ఒక నిస్వార్థంగా పద్మశాల కోసం ఆలోచించే వ్యక్తి, కష్టపడే వ్యక్తి, సమయం ఇచ్చే వ్యక్తి ఉన్నారంటే అది పద్మశాలి దాంట్లో మన ముఖ్యంగా ముందు వరుసలో భాషను మరింత చదువుతారని చెప్పేసి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం, నివాసం వద్ద ఉద్రిక్తత, బీఆర్ఎస్ శ్రేణుల మోహరింపు. వందే భారత్ రైలులో రేణిగుంట రైల్వే స్టేషన్కు చేరుకున్న హోంమంత్రి. తిరుమల దర్శనం కోసం రైల్వేలో స్వాగతం పలికిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. పోలవరం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున 13,430 క్యూసెక్కుల వరద నీరు. చక్రాయపేట గండి క్షేత్రంలో శ్రావణ మాసం మహోత్సవాలు. ఆంజనేయ స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.